హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము నానబెట్టిన బియ్యంతోటి ఆలుతోటి ఒక మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు, లేకుంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. ఇన్స్టెంట్ మాత్రం కాదు, ఎందుకంటే రైస్ మనం నానబెట్టుకోవాలి కాబట్టి ఇన్స్టెంట్గా చేసుకోలేము. ఒక 3 అవర్స్ ముందు రైస్ని నానబెట్టుకోవాలి, బియ్యాన్ని. అది ఏదైనా తీసుకోవచ్చు, మీరు రేషన్ రైస్ ఆర్ మనం ఇంట్లో వాడుకునేవి ఏవైనా తీసుకొని 3 అవర్స్ నానబెట్టి మిక్సీలో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి. తర్వాత పొటాటోని ఉడకపెట్టి దాన్ని కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఈ రెండింటిని బాగా కలపాలి. మనము ఆలు మరి నీరు ఉండేలాగా చూసుకోకండి, కొంచెము గట్టిగా ఉన్నప్పుడే తీసుకుందంటే మరి పేస్ట్ లాగా ఉడికించుకుంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెము ఉడకగానే తీసేసుకోండి. ఒక్కోసారి ఆలు ఈ మధ్యన బాగా పేస్ట్ లాగా అవుతుంది కదా, అది ఒక్కటి చూసుకోండి. తర్వాత ఈ రెండింటిని వేసి బాగా చేతితోటి బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి దాన్ని బాగా కలపాలంతా. అది చక్కగా ఆ పిండి ఆలు మొత్తం కలుపుకోవాలి. మనకి చేయి మూవ్ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవచ్చు. తర్వాత ఇందులో మనము తురిమిన అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవచ్చు. కావాలి అంటే ఆనియన్ కూడా మనము వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఈ 3 వేసుకొని జీలకర్ర కొంచెం వేసుకోవాలి, అది కంపల్సరీ. జీలకర్ర వేసుకొని పెడితే ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టండి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత కళాయిలో మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటాము. నూనె వేడెక్కినాక వీటిని చిన్న చిన్న పునుగులు ఆర్ బోండాలు లాగా వేసుకోవాలి. వేసుకొని మామూలు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవటము. దీనికి సిమ్ పెట్టి చాలాసేపు కావాల్సిన పని లేదు, ఎందుకంటే పొటాటో ఉంటుంది కాబట్టి అది కొంచెము లేటుగానే వేగుతుంది, ఉడుకుతుంది. ఇది తొందరగా వేయగానే ఏం అవ్వదు ఇది. తర్వాత 1 కప్పు రైస్కి ఒక మీడియం సైజ్ ఆలు వేసుకుంటే సరిపోతుంది. ఆలు ఎక్కువైనా కూడా ఏం కాదు, బాగుంటుంది. చూడండి, మంచి మనం వేసుకుంటే రౌండ్గా వేసుకుంటే అవి కూడా రౌండ్గా పొంగి చక్కగా వస్తాయి. చాలా బాగుంటుంది, గుల్లగా ఉంటుంది, ప్లస్ స్మూత్గా కూడా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇలా వేసుకొని దీనికి ఎక్కువ టమాటో చట్నీ చాలా బాగుంటుంది మెయిన్. ఇంకా మన ఇష్టం, టమాటా కానీ మనం ఇడ్లీ దోశకి యూజ్ చేస్తాం కదా, ఆ చట్నీ కానీ కారపొడి కానీ మన టేస్ట్ని బట్టి ఏదైనా వేసుకొని తినొచ్చు, లేకపోతే అలానే తీసుకోవచ్చు. తర్వాత ఇది కొంచెం పిండి మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే ఏం చేశానంటే అందులో ఒక ఆనియన్ కట్ చేసి వేసాను. వేసి వాటర్ వేసి మనం రవ్వ దోశ కలుపుకుంటాం కదా, అలా కలిపాను. కలిపి దీన్ని దోశ వేసాను. దోశ కూడా చాలా బాగుంది, చాలా క్రిస్పీగా వచ్చింది కూడా, ఎందుకంటే ఇది బియ్యపిండే కదా, రాకుండా ఉండటం ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మామూలుగా మనం దోశ వేసుకుంటాం కదా, పెంకుని అలా సీజనింగ్ చేసుకొని దోశ వేసుకోవటమే. ఇది కొంచెం వాటర్ తక్కువైంది, నాట్ ఎక్కువ. ఇది కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగా పలుచగా వస్తుంది అన్నమాట. కానీ మంచిగా క్రిస్పీగా వచ్చింది, బాగుంది. ఇలా కూడా మిగిలిన పిండితోటి నెక్స్ట్ డే కూడా ఒకవేళ మిగిలితే వేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు వీటిని, చాలా బాగుంటాయి. నూనె కూడా ఎక్కువ లాగలేదు ఆ బోండాలకి, ఆ పునుగులకి. నూనె మామూలుగా తీసుకుంది, అది ఎక్కువ లాగలేదు. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.